బాల్యం అంతా ఎలా కొనసాగింది? మీరు చాలా కష్టపడి పైకొచ్చారని నాకెవరో ఫ్రెండ్స్ చెప్పారు. పావర్టీ ఎందుకో మనలో ఉన్న ఆశలను అన్నిటిని చంపేస్తుంది అని నేను పర్సనల్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే పావర్టీ వల్ల మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు. ఇన్ఫాక్ట్ చాలా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఫ్యామిలీలో కూడా వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ ఉంటది, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా బ్యాక్వర్డ్ ఆలోచనలు ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను మ్యామ్, నన్ను చిన్నప్పుడు అంతా ఏమనే వాళ్ళంటే నిన్నెవరు పెళ్లి చేసుకోరు, నువ్వు చాలా బాగలేవు, నల్లగా ఉన్నావు, అంటే ఇలాంటి మాటలు చాలా అనేవాళ్ళు. అంటే నా అప్బ్రింగింగ్ అంతా అలాగే ఉండింది. అలా అనేవారు ఓపెన్ గా డైరెక్ట్ ఎవరు నిన్నెవరు చేసుకోరు, నిన్నెవరు చేసుకుంటారు అంటే ఇట్లా డైరెక్ట్ గా చెప్పేసేవాళ్ళు అనమాట. నేను చాలా హర్ట్ అయిపోయి ఏడ్చి అంటే చాలా లో ఫీల్ అయ్యేదాన్ని. లో ఫీల్ అయినా ఇంకా దేనికి పనికిరాను అంటే ఇట్లాగే ఫీల్ అయ్యేదాన్ని. ఒక మంచం ఉంటే మంచం కిందికి వెళ్ళిపోయి ఏడ్చుకునేదాన్ని. ఎవరైనా చూసి ఏడిస్తే కూడా కొడతారేమో అట్లా ఫీల్ అయ్యేది. అంత వెనుకబాటుతనం అంటే చాలా ఆలోచన పరంగా చాలా వెనుకబాటుతనం కదా. అవును.